నమస్తే, నా పేరు చంద్రమోహన్ రెడ్డి. నేను ద్రాక్ష రైతుని. గత 30 సంవత్సరాల పైన నుండి మేము ద్రాక్ష సాగులో ఉన్నాము. నాకు ఈ ప్రస్తుతము పోతారం ఊరిలో 18 ఎకరాలు 20 ఎకరాలు ద్రాక్ష తోట ఉంది. ఇందులో నేను ఫసల్ డివైస్ని ఇన్స్టాల్ చేశాను. మా స్నేహితుల ద్వారా తెలిసింది, అట్లనే మీడియాలో కూడా చూసి మేము తెలుసుకున్నాము. దీనివలన మాకు కొద్దిగా ఉపయోగాలు చాలా బాగా అనిపించాయి. ముఖ్యంగా దీంట్లో ఉన్న కొన్ని సాయిల్ మాయిశ్చర్ సెన్సార్స్ కానీ, లీఫ్ వెట్నెస్ సెన్సార్స్ కానీ, మళ్ళీ మైక్రోక్లైమేట్ పరంగా అంటే ఇక్కడ తోటలో వచ్చే టెంపరేచరు, హ్యూమిడిటీ, వీటి ద్వారా మాకు కొద్దిగా డిజీజ్ ఫోర్కాస్ట్ అనేది మేము తొందరగా తెలుసుకోగలుగుతున్నాం మా తోట వరకు. ముఖ్యంగా మాకు ఈసారి ఎండల్లో మేము చూసింది ఏంటంటే సాయిల్ మాయిశ్చర్ ద్వారా మాకు నీరు మేము ముందులా కాకుండా ఈసారి బాగా తగ్గించినాం. కనీసము పోయిన ఏడు మీద 30% నుంచి 40% వరకు తగ్గించుకోగలిగినాం. ఎలాగంటే సాయిల్ మాయిశ్చర్ ద్వారా మాకు నీటి ఎంత అవసరం పడుతుంది అనేది ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దీంట్లో. దాని ద్వారా పోతే మాకు రిజల్ట్స్ కూడా బాగానే కనబడుతుంది. ప్రస్తుతానికైతే మాకు రిజల్ట్స్ చాలా బాగున్నాయి. దాని ద్వారా మేము ముందుకు రోజు విడిచి రోజు వేసేవాళ్ళము. అదే రెండు రోజులు వదిలేసి 2 తర్వాత వేస్తున్నాము. అప్పుడు కూడా సేమ్ రిజల్ట్, చెట్లో ఏం తేడా లేదు. ఇందులో లీఫ్ వెట్నెస్, దీని ద్వారా మనకు డిజీజ్ ఫోర్కాస్ట్ తెలుస్తుంది. డిజీజ్ అంటే డౌనీ మిల్డ్యూ కానీ, పౌడరీ మిల్డ్యూ కానీ, యాంథర్నోస్ కానీ, పౌడరీ బోటటీస్ కానీ, ఆల్టర్నేరియా, బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ కానీ, ఇలాంటివన్నీ దీని ద్వారా మాకు ముందస్తుగా తెలుసుకోగలుగుతున్నాం. కనీసం 10 రోజుల ముందు తెలుసుకుంటున్నాం మేము. ఆ రకంగా మేము మా స్ప్రేలు కానీ అవన్నీ ప్రివెంటివ్గా వెళ్ళిపోతున్నాం. అదొకటి మాకు చాలా సేఫ్ అయింది. మాకు డిజీజ్ వచ్చిన తర్వాత కొట్టే ఖర్చు కంటే ప్రివెంటివ్గా వెళ్తే మాకు చాలా తగ్గిపోతుంది ఖర్చు దీంట్లో. ఈసారి ఆ రిజల్ట్ కూడా మాకు కనబడుతుంది. పోయిన ఏడు మీద ఈసారి మేము ఈ లీఫ్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా కుదిరినాయి. పెస్ట్లో ముఖ్యమైనది మిల్లీబాగు, త్రిప్సు, మళ్ళీ వేరే మేజర్గా మాకు వచ్చేది మిల్లీబాగ్, త్రిప్స్ డ్యామేజ్ ఎక్కువ క్రాప్ టైంలో కానీ ఇప్పుడు కానీ. ఇది 15 రోజుల ముందు తెలుస్తుంది మాకు. ఆ వెదర్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు 15 రోజుల ముందు మాకు చెప్పగలుగుతున్నారు. ఇది మాత్రము మాకు వచ్చేదాకా కనిపించేది కాదు, కానీ ఇది ముందే తెలుసుకోవడం వలన మేము స్ప్రేలు అడ్వాన్స్ వెళ్ళిపోవడం వలన లీఫ్ క్లారిటీ ఇవన్నీ చాలా బాగా కుదిరినాయి సార్. ఇప్పుడు త్రిప్స్ డ్యామేజ్ వల్ల ఆకు ముడతపోవడం కానీ, మిల్లీబాగ్ ద్వారా కొమ్మలు వంకరలు పోవడం కానీ ఇవి జరుగుతుండే మాకు. ఈసారి మాకు ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయింది. మాకు ముందస్తు తెలుసుకోవడం, దాని ప్రకారంగా స్ప్రేలు చేసాం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం నుంచి మేము బయటపడ్డామని అనుకుంటున్నాం మేము. దీని ద్వారా మాకు ఇంకో ఉపయోగం ఏంటంటే, ఈ వర్షం పడే విధానం ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయి కాబట్టి తోటలో పడిన వర్షం ఎంత శాతం పడుతుంది ఏంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోగలుగుతుంది. ఆ రోజు ఆ టైంలో ఎంత పడింది, 24 గంటల్లో ఎంత పడింది అనేది కూడా ఇది మనకు దీని ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు మేము డిజీజ్ అనేది ఎంత స్ప్రెడ్ అవుతుంది, వాటర్ ఎంత అవసరం పడుతుంది, ఇవి కూడా తెలుసుకోవడానికి చాలా ఉపయోగపరంగా ఉన్నది. మేము తోటలోకి రాని సందర్భాలు ఏమైనా ఉండి ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న మైక్రోక్లైమేట్ ఏదైతే ఉందో అది మేము తెలుసుకోగలుగుతున్నాం యాప్ త్రూగా. దాని తర్వాత మేము స్ప్రేలు ఏం చేయాలి ఏందనేది స్ప్రేలు తెచ్చుకొని స్ప్రే చేయడం అనేది జరిగిపోతుంది. ఇంత ముందుకులాగా వచ్చి చూసిన దాకా మాకు తెలిసేది కాదు. ఇప్పుడైతే ఈ డివైస్ ద్వారా మాకు తెలుస్తుంది కాబట్టి ఆ స్ప్రేలు ఏం పోవాలి ఏందనేది మనం చేసుకోగలుగుతున్నాం. ఇంటి దగ్గర ఉన్న పనులు అయిపోతున్నాయి. ఎక్కడైనా వేరే పని మీద వెళ్ళినా కూడా మాకు క్లైమేట్ ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ప్రతి అరగంటకు ఒక ఇన్ఫర్మేషన్ మాకు వస్తూనే ఉంటుంది. దీని ద్వారా అది చాలా ఉపయోగం. దాని ద్వారా మాకు చాలా ఉపయోగమే. వాటర్ ఏదైనా అవసరం ఉంటే వాటర్ తగ్గించడం, పెంచడం అనేది కూడా చేసుకోగలుగుతాం. దాని ద్వారా ఫర్టిగేషన్ కూడా ఏ టైం టు వేయాలి, ఎట్లా వ్యాపరేషన్, లీఫ్ వ్యాపరేషన్ ద్వారా ఫర్టిగేషన్ ఇవ్వడంలో కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది మాకు ఇది.